ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 7వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 7వ పాఠం ప్రజలు, నివాస ప్రాంతాలు. ఇందులో 93 నుంచి 96 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. 10 లక్షల జనాభా దాటిన నగరాలు ఎన్ని ప్రస్తుతం ఉన్నాయి? 1 50కి పైగా, 2 40కి పైగా, 3 30కి పైగా, 4 60కి పైగా. 10 లక్షల జనాభా దాటిన నగరాలు ఎన్ని ప్రస్తుతం ఉన్నాయి? ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 1 50కి పైగా, 2 40కి పైగా, 3 30కి పైగా, 4 60కి పైగా. 10 లక్షల జనాభా దాటిన నగరాలు 1950లో ఎన్ని ఉండేవి? ఇవన్నీ భారతదేశంలోనే. 1 11, 2 10, 3 8, 4 5. 10 లక్షల జనాభా దాటిన నగరాలు 1950లో ఎన్ని ఉండేవి? 1 11, 2 10, 3 8, 4 5. 2011, 2011 దశకానికి విశాఖపట్నం జనాభా పెరుగుదల శాతం 1 +78.97%, 2 +72.1%, 3 +51.2%, 4 +28.2%. 2011 దశకానికి విశాఖపట్నం జనాభా పెరుగుదల శాతం 1 78.97%, 2 +72.1%, 3 +51.2%, 4 +28.2%. ఈనాడు గ్రామాల సంఖ్య ఎన్నిటికి పెరిగింది? 1 5.4 లక్షలకు, 2 6.4 లక్షలకు, 3 4.6 లక్షలకు, 4 7.4 లక్షలకు. ఈనాడు గ్రామాల సంఖ్య ఎన్నిటికి పెరిగింది? 1 5.4 లక్షలకు, 2 6.4 లక్షలకు, 3 4.6 లక్షలకు, 4 7.4 లక్షలకు. ఏ దశకం నుండి ఏ దశకానికి విశాఖపట్నం జనాభా పెరుగుదల శాతంలో అత్యధికంగా ఉంది? 1 1951 61, 2 1961 71, 3 1981 91, 4 1971 81. ఏ దశకం నుండి ఏ దశకానికి విశాఖపట్నం జనాభా పెరుగుదల శాతంలో అత్యధికంగా ఉంది? 1 1951 61, 2 1961 71, 3 1981 91, 4 1971 81. 1950లో దేశంలోని అధిక శాతం జనాభా ఎన్ని గ్రామాల్లో నివసిస్తుండేవాళ్ళు? 1 6.5 లక్షలు, 2 6.6 లక్షలు, 3 5.6 లక్షలు, 4 7.6 లక్షలు. 1950లో దేశంలోని అధిక శాతం జనాభా ఎన్ని గ్రామాల్లో నివసిస్తూ ఉండేవారు? 1 6.5 లక్షలు, 2 6.6 లక్షలు, 3 5.6 లక్షలు, 4 7.6 లక్షలు. 2009-10లో షెడ్యూల్ కులాలు లేదా జాతులకు చెందని పట్టణ ప్రాంత ప్రజల్లో పేదరికం ఎంత ఉంది? 1 6 2 వంతులు, 2 6 1 వంతు, 3 5 1 వంతు, 4 5 2 వంతులు. 2009-10లో షెడ్యూల్ కులాలు లేదా జాతులకు చెందని పట్టణ ప్రాంత ప్రజల్లో పేదరికం ఎంత ఉంది? 1 6 2 వంతులు, 2 6 1 వంతు, 3 5 1 వంతు, 4 5 2 వంతులు. జనాభా వృద్ధిలో ఎంత వంతు మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి వచ్చిన వలసల వల్ల సంభవిస్తుంది? 1 6 1 వంతు, 2 5 2 వంతులు, 3 7 1 వంతు, 4 5 1 వంతు. జనాభా వృద్ధిలో ఎంత వంతు మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి వచ్చిన వలసల వల్ల సంభవిస్తుంది? 1 6 1 వంతు, 2 5 2 వంతులు, 3 7 1 వంతు, 4 5 1 వంతు. ఏ దశకం నుండి ఏ దశకానికి విశాఖపట్నం జనాభా పెరుగుదల శాతంలో అతి తక్కువగా ఉంది? 1 1911 21, 2 1921 31, 3 1961 71, 4 1971 81. ఏ దశకం నుండి ఏ దశకానికి విశాఖపట్నం జనాభా పెరుగుదల శాతంలో అతి తక్కువగా ఉంది? 1 1911 21, 2 1921 31, 3 1961 71, 4 1971 81. 1950లో లక్ష జనాభా దాటిన పట్టణాలు ఎన్ని ఉండేవి? 1 30, 2 20, 3 40, 4 60. 1950లో లక్ష జనాభా దాటిన పట్టణాలు ఎన్ని ఉండేవి? 1 30, 2 20, 3 40, 4 60. ఏ కార్యకలాపాల కంటే ఆర్థిక, బీమా, స్థిరాస్తి వంటి సేవారంగం కార్యకలాపాలు, రవాణా, నిల్వ, సమాచార ప్రసారాల వంటి సేవల వాటా ఎక్కువగా ఉంది? 1 వ్యవసాయ కార్యకలాపాలు, 2 పారిశ్రామిక కార్యకలాపాలు, 3 విదేశీ కార్యకలాపాలు, 4 పైవేవి కాదు. ఏ కార్యకలాపాల కంటే ఆర్థిక, బీమా, స్థిరాస్తి వంటి సేవారంగం కార్యకలాపాలు, రవాణా, నిల్వ, సమాచార ప్రసారాలు వంటి సేవల వాటా ఎక్కువగా ఉంది? 1 వ్యవసాయ కార్యకలాపాలు, 2 పారిశ్రామిక కార్యకలాపాలు, 3 విదేశీ కార్యకలాపాలు, 4 పైవేవి కాదు. వారపు లేదా వార్షిక సంతల ఉపయోగాలు. 1 వృక్ష, పశు, జన్యు సంపద కీలకమైనది. 2 వివాహ సంబంధాలు కుదురుతాయి. 3 గ్రామీణ ప్రాంతాల వ్యాపార లావాదేవీలు, 4 పైవన్నీ. వారపు లేదా వార్షిక సంతల ఉపయోగాలు. 1 వృక్ష, పశు, జన్యు సంపదకు కీలకమైనవి. 2 వివాహ సంబంధాలు కుదిరితే, 3 గ్రామీణ ప్రాంతాల వ్యాపార లావాదేవీలు, 4 పైవన్నీ. ఈనాడు గ్రామీణ జనాభా ఎంత ఉంది? 1 85 కోట్లుగా, 2 95 కోట్లుగా, 3 55 కోట్లుగా, 4 65 కోట్లుగా. ఈనాడు గ్రామీణ జనాభా ఎంత ఉంది? 1 85 కోట్లుగా, 2 95 కోట్లుగా, 3 55 కోట్లుగా, 4 65 కోట్లుగా. ఏ నగరాల్లో ఒక్కొక్క దాని జనాభా కోటికి దాటింది? 1 ఢిల్లీ, కోల్కతా, 2 ముంబై, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ఏ నగరాల్లో ఒక్కొక్క దాని జనాభా కోటికి దాటింది? 1 ఢిల్లీ, కోల్కతా, 2 ముంబై, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. భారతదేశంలో 35 కోట్ల మంది ప్రజలు అంటే ఎంత జనాభా నగరాల పట్టణాల్లో నివసిస్తున్నారు?
1 3 2 వంతుల జనాభా, 2 3 1 వంతు జనాభా, 4 4 1 వంతు జనాభా, 4 4 2 వంతుల జనాభా. భారతదేశంలో 35 కోట్ల మంది ప్రజలు అంటే ఎంత జనాభా నగరాల పట్టణాల్లో నివసిస్తున్నారు? 1 3 2 వంతుల జనాభా, 2 3 1 వంతు జనాభా, 3 4 1 వంతు జనాభా, 4 4 2 వంతుల జనాభా. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. 10 లక్షల జనాభా దాటిన నగరాలు ఎన్ని ప్రస్తుతం ఉన్నాయి? ఇది భారతదేశంలో ప్రస్తుతం 10 లక్షల జనాభా దాటిన నగరాలు ఎన్ని ఉన్నాయంటే కరెక్ట్ ఆన్సర్ ఒకటి 50 పైగా ఉన్నాయి. 10 లక్షల జనాభా దాటిన నగరాలు ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. 50 పైగా ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఒకటి. 10 లక్షల జనాభా దాటిన నగరాలు 1950లో ఎన్ని ఉండేవి? కరెక్ట్ ఆన్సర్ 4, 5 మాత్రమే ఉండేవి. 1950లో 5 ఉండేవి, ప్రస్తుతం అయితే 50 దాటిపోయినాయి. 10 లక్షల జనాభా దాటిన నగరాలు భారతదేశంలో 1950లో ఎన్ని ఉండేవి అంటే 5 మాత్రం ఉండే. కరెక్ట్ ఆన్సర్ 4. అదే ఇప్పుడైతే 50 దాటిపోయినాయి. 5 50. 2001-11 దశకానికి విశాఖపట్నం జనాభా పెరుగుదల శాతం 2001 నుంచి 11 మధ్యలో ఆ దశకంలో విశాఖపట్నం జనాభా పెరుగుదల శాతం అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ 3 ప్లస్ 51.2%. 2001-11 దశకానికి విశాఖపట్నం జనాభా పెరుగుదల శాతం ప్లస్ 51.2%. కరెక్ట్ ఆన్సర్ 3. ఈనాడు గ్రామాల సంఖ్య ఎన్నింటికి పెరిగింది? ఈనాడు భారతదేశంలో గ్రామాల సంఖ్య ఎన్నింటికి పెరిగిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ 2, 6.4 లక్షలకు. ఈనాడు గ్రామాల సంఖ్య ఎన్నింటికి పెరిగింది? 6.4 లక్షలకు. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ దశకం నుండి ఏ దశకానికి విశాఖపట్నం జనాభా పెరుగుదల శాతంలో అత్యధికంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఒకటి 1951-61 దశకంలో. ఏ దశకం నుండి ఏ దశకానికి విశాఖపట్నం జనాభా పెరుగుదల శాతంలో అత్యధికంగా ఉందంటే 1951-61 దశకంలో ఆ పెరుగుదల శాతం అనేది అత్యధికంగా ఉంది. కరెక్ట్ ఆన్సర్ 1. 1950లో దేశంలోని అధిక శాతం జనాభా ఎన్ని గ్రామాల్లో నివసిస్తుండేవాళ్ళు? కరెక్ట్ ఆన్సర్ 3, 5.6 లక్షలు. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. 1950లో దేశంలోని అధిక శాతం జనాభా ఎన్ని గ్రామాల్లో నివసిస్తుండేవారు? 5.6 లక్షలు. 5.6 లక్షలు. కరెక్ట్ ఆన్సర్ 3. 2009-10లో షెడ్యూల్ కులాలు జాతులకు చెందని పట్టణ ప్రాంత ప్రజల్లో పేదరికం ఎంత ఉంది? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చెందని వాళ్ళలో పేదరికం ఎంత ఉంది? కరెక్ట్ ఆన్సర్ 2. 6 1 వంతు. 6గురిలో ఒకరు పేదవారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కాని వాళ్ళు వీళ్ళు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఆ 2009-10లో ఎంత ఉన్నారు? దానికి రెట్టింపు ఉన్నారు. 6 2. 2009-10లో షెడ్యూల్ కులాలు జాతులకు చెందని పట్టణ ప్రాంతాల ప్రజలలో పేదరికం ఎంత ఉందంటే 6 1 వంతు. కరెక్ట్ ఆన్సర్ 2. జనాభా వృద్ధిలో ఎంత వంతు మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి వచ్చిన వలసల వల్ల సంభవిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 4, 5 1 వంతు. జనాభా వృద్ధిలో ఎంత వంతు మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి వచ్చిన వలసల వల్ల సంభవిస్తుంది అంటే 5 1 వంతు. 5లో ఒకరు మాత్రమే గ్రామాల నుంచి పట్టణాలకి రావడం వల్ల పెరుగుతుంది జనాభా వృద్ధి. మిగిలిన కారణాలు అక్కడ జననాలు లేకపోతే మరణాల రేటు మిగిలినవన్నీ. కరెక్ట్ ఆన్సర్ 4. ఏ దశకం నుండి ఏ దశకానికి విశాఖపట్నం జనాభా పెరుగుదల శాతంలో అతి తక్కువగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1, 1911 నుంచి 21. ఏ దశకం నుండి ఏ దశకానికి విశాఖపట్నం జనాభా పెరుగుదల శాతం అతి తక్కువగా ఉందంటే 1911 నుంచి 21 దశకం మధ్యలో. కరెక్ట్ ఆన్సర్ 1. 1950లో 1,00,000 జనాభా దాటిన పట్టణాలు ఎన్ని ఉండేవి? కరెక్ట్ ఆన్సర్ 3, 40. 1950లో 1,00,000 జనాభా దాటిన పట్టణాలు ఎన్ని ఉండేవంటే 40 ఉండేవి. కరెక్ట్ ఆన్సర్ 3. ఏ కార్యకలాపాల కంటే ఆర్థిక బీమా స్థిరాస్తి వంటి సేవారంగం కార్యకలాపాలు రవాణా నిల్వ సమాచార ప్రసారం వంటి సేవలు ఎక్కువగా ఉందంటే కరెక్ట్ ఆన్సర్ 2, పారిశ్రామిక కార్యకలాపాలు. ఏ కార్యకలాపాల కంటే ఆర్థిక బీమా స్థిరాస్తి వంటి సేవారంగం కార్యకలాపాలు రవాణా నిల్వ సమాచార ప్రసారం వంటి సేవల వాటి ఎక్కువగా ఉందంటే పారిశ్రామిక కార్యకలాపాలు. కరెక్ట్ ఆన్సర్ 2. వారపు లేదా వార్షిక సంతర ఉపయోగాలు. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. వృక్ష పశు జన్యు సంబంధ కీలకమైనవి. వివాహ సంబంధాలు కుదురుతాయి. గ్రామీణ ప్రాంతాలు వ్యాపార లావాదేవీలు. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. వారపు లేదా వార్షిక సంతల ఉపయోగాలు ఏంటంటే పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ 4. వృక్ష పశు జన్యు సంబంధ కీలకమైనవి. వివాహ సంబంధాలు కుదురుతాయి. గ్రామీణ ప్రాంతాలు వ్యాపార లావాదేవీలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈనాడు గ్రామీణ జనాభా ఎంత ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1, 85 కోట్లుగా ఉంది. ఈనాడు గ్రామీణ జనాభా భారతదేశంలో ఎంత ఉందంటే 85 కోట్లుగా ఉంది. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ నగరాలు ఒక్కదాని జనాభా కోటికి దాటింది? కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. ఢిల్లీ, కోల్కతా, ముంబై. ఫస్ట్ జనాభా పరంగా పెద్దది ఏంటంటే ముంబై, తర్వాత ఢిల్లీ, తర్వాత కోల్కతా. ఏ నగరాలు ఒక్కదాని జనాభా కోటికి దాటిందంటే ఢిల్లీ, కోల్కతా, ముంబై. కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. భారతదేశంలో 30 కోట్ల మంది ప్రజలు అంటే ఎంత జనాభా నగరాల పట్టణాలు నివసిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 2, 3 1 వంతు జనాభా. భారతదేశంలో 30 కోట్ల మంది ప్రజలు అంటే ఎంత జనాభా నగరాల పట్టణాల్లో నివసిస్తున్నారు? 3 1 వంతు జనాభా. కరెక్ట్ ఆన్సర్ 2. అందరు ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.